అది నాకు మాత్రము మా నాయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. 75,000 అయింది. కాపు లోన్ 40,000 తీసుకుంటే 75,000 అయింది. కాపు లోన్లు మాపి అందరికి అయినాయి, మాకెందుకు కాలేవనంటే బ్యాంకుకు పోతే మీ సార్ దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో కావని బ్యాంకు మేనేజర్ అన్నాడు. తింపి రిన్వాల్ చేసినా కానీ డబ్బులు మాపి అవుతలేవు. మళ్ళీ మాపి అందరికి మాపి అన్నప్పుడు మాపి చేయాలి కదా. 2 లక్షల దాకా మాపి అన్నాడు, రుణమాపి అన్నాడు. మరి ఇంకా రుణమాపి అన్నప్పుడు మాకు కూడా రుణమాపి రావాలి కదా. చేస్తే అందరికి చేయాలి, లేకపోతే ఊకోవాలి. రేవంత్ అన్న ఎందుకు ఇట్లా చేస్తుండు మమ్మలను? ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుండు? మన ఆయన చనిపోయాక నేను ఏం చేయాలి? రిన్వాల్ చేసినాం కదా, రిన్వాల్ చేసినప్పుడు నాయి కూడా మాపి కావాలి కదా. 1,00,000 లేనే లేవు. 1,74,000 ఉంది మొత్తము. మిత్తితో 74,000 ఉన్నప్పుడు నాకు కూడా మాపి కావాలి. ఎందుకు మాపి చేస్తలేడు? ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తుండు? ఆయన దగ్గరకు వచ్చినాం కదా, చెప్పి నమ్మించి మోసం చేసుడు ఎందుకు? మాకు చేస్తాడా? మాపి చెయ్యడా? ఇది చెయ్యకపోతే బాగుండదు రేవంత్ అన్న. ఎందుకు ఇట్లా చేస్తుండు? ప్రజలకు అందరికీ చెప్పిండు కదా 2 లక్షల దాకా మాపి అని. ఫస్ట్ ఒక విడత ఇచ్చిండు, రెండవ విడత ఇచ్చిండు, మూడవ విడత అని అన్నాడు. మరి మాకు కూడా మాపి కావాలి కదా, అందరితో సమానము. మాకు ఎందుకు అయితే లేవు? మరి మేము ఎందుకు తిరగాల బ్యాంకుల చుట్టూ? మాకు కూడా మాపి కావాలి కదా. మా నాయనతో అంతకన్నా ముందు చచ్చిపోయిన వాళ్ళవి కూడా 1,00,000 ఉంటే మాపి అయినాయి. వాళ్ళు రిన్వాల్ చేయలేరు. మేము రిన్వాల్ చేసినాక కూడా మాకు మాపి ఎందుకు అవుతలేదు? ఎందుకు ఇట్లా చేస్తుండు? ఇవన్నీ చెప్పుడు అన్నీ అబద్ధాలే కదా. ఈయనవి రేవంత్ అనే అన్ని అబద్ధాలే. అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి. ఇట్లెందుకు చేస్తుండు? చేస్తే అందరికి చేయాలి, లేకపోతే ఊకోలే. ఆయన చేత కాకపోతే ఊకోలే. నాకు పింఛన్ మాత్రమే వస్తుంది, ఇంకేమి రాదు. నా భర్త లేడు కాదు. 2,000 వస్తుంది నాకు. 4,000 లేవు, ఏమి లేవు, అన్ని అబద్ధాలు చెప్తుండు. నాకు మాత్రము ఈ 74,000 కాపులోని మాపి అయితేనే బాగుంటుంది, లేకపోతే అందరి మాపి చేయొద్దు. ఆయన ఎందుకు అబద్ధాలు చెప్తుండు? అక్క చెల్లె నాకు అందరికీ మీకు ఇది కుళ్ళనే ఉంది రర్రి అని చెప్తే మేము అంత దూరంకి వచ్చినాము. ఏమి సమస్యకారం తీరుస్తుండు? మాయి ఇట్లా పబ్లిక్ ఎంతమందిని మోసం చేస్తుండు. మేము నమ్ముకొని నీకు ఓటేసి గెలిపించినాం. మాకేం సాయం చేస్తున్నావు? ఉన్నవానికే చేస్తున్నావు, లేనివానికి ఏం చేస్తున్నావు నువ్వు? మాకు కూడా మాపి చేయాలి కదా. ఈ రైతు బంధు కాపులోని మాపి చేస్తే మాకు నిజంగానే కదా అన్న మేలు చేస్తుండు కదా అనేది ఉంటుంది. ఇంతమందిని మోసం చేస్తుండు, ఇంతమంది జనంతో ఆడుకుంటుండు. ఎందుకు ఆడుకుంటుండు? మళ్ళీ ఎందుకు చెప్పిండు అబద్ధాలు ఇవి? సీఎం గారు ఎందుకు చెప్పిండు నేను కాపులోని మాపి చేస్తానే ఎందుకు చెప్పిండు? ఇప్పుడు మాకు కూడా చేయాలి కదా. మాకు కూడా చేయాలి. మాకు అంత ఎక్కువ లేవు కదా, 1,00,000 లేవు కదా, 2 లక్షలు లేవు కదా, 1,50,000 లేవు కదా. మాపి కూడా మాపి చేయాలి కదా. రేవంత్ అన్న ఎందుకు చేస్తలేడు? ఇక్కడికి వస్తే ఇక్కడ లేరు. మళ్ళీ ఇంత దూరం నుంచి వచ్చినాము. ఏంది మాకు పరిష్కారం ఏం చేస్తుండు? మరి మేము రైతులం, బురద తిని బురద కక్కుతున్నాం. మాకు చెయ్యాలి కదా. రుణమాఫీ చెయ్యన్నా వద్దా? మరి చెయ్యకపోతే మేము ఇంత దూరం రావడం ఏముంది? ఇంత దూరం రాపించుకోవడం అవసరమా? చెయ్యాలి కదా, బ్యాంకుకు పంపించాలి కదా, మేనేజర్లకు పంపించాలి కదా. మాది కూడా